ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభం తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు మనతో మాట్లాడే అంశానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు ఇచ్చిన గొప్ప సమయానికే నీకు వందనాలు, గొప్ప భాగ్యాన్ని మీరు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారయ్యా. ప్రభా, ఇప్పుడు మేము మాట్లాడబోతున్నాం కదా ప్రభా, మీరే మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతున్నాం. మీ కృపను మెట్టిగా ప్రతిదినం జరిగిస్తూ వస్తున్నారయ్యా. ప్రభా, ఈ రోజు కూడా మీరు మాతో నడిపించుకోమని అడుగుతూ చిన్న ప్రార్థన వారి పాదాలు ఎత్తి పెట్టుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటి అంటే, భక్తులు క్రైస్తవులైన వారు ప్రతిదినం కూడా వారి జీవితంలో శోధనలు, శ్రమలు, ఒడిదుడుకులు, బాధలు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ వారి జీవితంలో వాటిని ఎలా జయించగలుగుతున్నారు, వారి విశ్వాసానికి పరీక్షలు వచ్చినప్పుడు ఎలా నిలబడగలుగుతున్నారు అనేది దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా మన పరీక్షలు వచ్చినప్పుడు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు, బాధలు, కష్టాలు కలిగినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటున్నాం అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తూనే ఉన్నాడు. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అంటే, ఒక కొనల్లో చెరువులో 2 చేపలు ఉన్నాయి. వాటిని అంటే ఆ చెరువు ఎండిపోయే సమయం వచ్చింది, జాలరు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాడనే భయం వారికి మొదలైంది. అందులో ఒక చేప ఏం చెప్తుంది అంటే, దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు, మనకు ఒక మార్గం మూసుకుపోయినా 7 మార్గాలు దేవుడు తెరవగలడు అని తెలియజేస్తుంది. అలా కొన్ని రోజులు గడిచినప్పుడు జాలరు వస్తాడు. వల వేసినప్పుడు ఒక చేప తప్పించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ తప్పించుకోలేవు. ఎన్నో చేపలు ఉన్నా సరే ఆ 2 చేపలే వల్ల పడిపోతాయి. అయిపోయింది ఇంకా మన బ్రతుకు అనుకున్నప్పుడు దేవుడు వారిని ఎలా రక్షించాడు అనేది మనం చూద్దాం. దేవుడు ఇరుకులో కూడా విశాలతను కలుగు చేయగలడు అని వారు నమ్మే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఎలా నమ్మాడో అవి కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి. ఈనాడు మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. జాలరు ఆ చేపల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఈ 2 చేపలే కదా పడ్డాయి, వాటిని ఏం అమ్ముతాను, కూర వండుకు తినేద్దాం. కూర వండడానికి అన్నీ సిద్ధపరిచినప్పుడు సడన్గా వర్షం వచ్చి ఆ 2 కూడా కొట్టుకుని వెళ్ళిపోతాయి. అప్పుడు మొదటి విశ్వాసం కలిగిన చేప చూసావు కదా, దేవుడు ఎంత క్లిష్టమైన పరిస్థితి మనకు ఎదురైనా సరే వాటి గుండా దేవుడు మనం తీసుకెళ్ళినా దేవుడు మనం రక్షించగలడు అనే నమ్మకం ఉంది. మనం చరిత్ర చూసినప్పుడు అబ్రహాం గారు ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారి పనివారితో కింద ఉండమని చెప్పి మేము తిరిగి వస్తాం అన్నాడు. అంతేగాని నేను వస్తాను అని చెప్పలేదు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా విశ్వాసంలో అదే రీతిగా ఉండాలి. దేవుడు మనం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా మనల్ని దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆఖరి నిమిషంలో కూడా దేవుడు అద్భుతం చేయగలడు అని మనం నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసాలుగా ఉన్న మనకి ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనం రక్షించగలడు అని మనం నమ్మాలి. దేవుడు బైబిల్లో పక్షిరాజు గురించి రాయించాడు. ఎందుకు రాయించాడంటే దానికి ఉన్న గొప్పతనం అన్నంటే, దేవుడు ఖచ్చితంగా మనం రక్షిస్తాడు అంటే రక్షిస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు, అలేక పరిగెత్తుతురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్నారు. గ్రద్దకుండే గొప్ప లక్షణం అదే. ఎత్తైన ప్రదేశాల్లో తన గూడుని కట్టుకుంటుంది, తన గుడ్డులు పెట్టి తన పిల్లల్ని చేసిన తర్వాత వాటికి కొన్ని రోజుల తర్వాత అవి ఎగరడం నేర్చుకోవాలని ఆ గూడుని అదే చెదరగొడుతూ ఉంటుంది.
దేవుడు కూడా మన జీవితంలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఊరించి కొడుతూ ఉంటాడు, మనకి ఎగరడం నేర్పిస్తూ ఉంటాడు. కానీ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. దాని గుండా కూడా మనం వెళ్తూ దాని గుండా కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. దేవుడు బలాన్ని శక్తిని మనకి ఇస్తానన్నప్పుడు ఖచ్చితంగా వాటి గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు, తగిన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఎంత కఠినమైన పరిస్థితుల్లో మనమున్న ఆ గ్రద్ద తన పిల్లల పైనుంచి వదిలేసి అవి కింద పడిపోతున్నప్పుడు తన రెక్కను ఎలా చాపుతుందో దేవుడు కూడా మనం పరిస్థితులు పడిపోయే స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ మనం లేవనెత్తాడు తన రెక్కలతో. అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూనే ఉన్నాడు. వజ్రం అనేది బొగ్గు నుంచే వస్తుంది. అది భూమిలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రత వాటి మీద పడి ప్రెషర్ దాని మీద పడినప్పుడే అవి వజ్రాలుగా మారుతాయి. బొగ్గు వజ్రంగా మారడం అంటే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. కానీ మన జీవితాలు బొగ్గులా ఉన్నా సరే దేవుడు వజ్రంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అధికమైన ఒత్తిళ్ళు వేడి మన జీవితాల్లో కలుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పటికైనా వజ్రంగానే మారుస్తాడు. కాబట్టే మనం బొగ్గులా ఉన్న వారిని దేవుడు వజ్రంగా మార్చడానికి శ్రమలు కానివ్వండి, బాధలు కానివ్వండి, వాటన్నిటినీ దేవుడు మన కోసం పెడుతూ ఉన్నాడు. అని ఒక్కరోజు వజ్రంగా మారుస్తాడని మనం నమ్ముకోవాలి. మన పూర్వీకుల చరిత్రలో మనకు అవన్నీ తెలియజేస్తున్నాయి. దేవుడు అబ్రహాంకి ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు. 100 ఏళ్ళకి కానీ పిల్లలు కరగలేదు. కానీ అటువంటి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. మన జీవితంలో కూడా ఆలస్యం అవుతూ ఉండొచ్చు, కానీ నిరీక్షణ మనం కోల్పోకూడదు. దేవుడు ఇచ్చే వాటికి మనం ఎప్పుడు కూడా వేచి ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు అని ఒకే ఒక్క నిరీక్షణతో కనుక మనం ఉండగలిగితే మన జీవితంలో అద్భుతం చేయగలుగుతాడు. 2 కొబ్బరి బండాలు ఉన్నాయి. మొదట ఒక కొబ్బరి బండం తీస్తున్నప్పుడు అది బురదలో పడుతుంది. బురదలో పడిపోయినప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఒక ప్రశస్తమైన ఒక కార్యక్రమానికి ఉపయోగించాలని అనుకుంటాడు. కానీ బురదలో పడిపోయిన దాన్ని ఏమి ఉపయోగిస్తామని దాన్ని బురదలోనే ఉక్కేస్తాం, దాన్ని తోసేస్తారు లోపల. రెండో వాటిని నీట్గా తీసుకొని వెళ్ళి కొబ్బరి బండాన్ని కడిగి శుభ్రంగా ఒక పెళ్లి వేడుకకి దాన్ని ఉపయోగించాలి అని అనుకుంటూ మొదటి కొబ్బరి బండం బురదలో తొక్కువేయబడి, రెండోది ఆ కొబ్బరి బండ మొదటి దాన్ని చూసి ఈ బ్రతుకు చూసావా, నా బ్రతుకు ఎంత వైభవంగా ఉంది అంటాడు. కానీ ఆ మొదటి కొబ్బరి బండ ఏం చెప్తుందంటే, నీ వైభవం కొన్ని గంటలో రోజు ఉంటుంది, కానీ నాది వైభవం ఏంటి అంటే ఈ బురదలో నేను తొక్కపడి ఉండొచ్చు, కొన్ని రోజులకి నేను నాటపడతాను, వృక్షంగా అవుతాను, మొలకెత్తి పెద్ద చెట్టుగా అవుతాను, వేల కాయలు నా చెట్టు నుండి వస్తాయి, అవి వేల చెట్లకి లక్షల జీవితాలకి ఆవిర్భావంగా మారుతాయి అని తెలియజేస్తాయి. ఈనాడు మనం కూడా అంతే, తొక్కబడి ఉండొచ్చు మన జీవితాలు, కానీ దేవుడు లక్షల మంది జీవితాలకి ఆవిర్భావంగా మనం మార్చాలి అనుకుంటే ఖచ్చితంగా మనం మారగలుగుతాం. ఎప్పుడూ కూడా డిస్కరేజ్ అవ్వద్దు. దేవుడు ఇచ్చిన మాట ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటాం. కానీ మనం చేయాల్సిందల్లా విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండాలి, అలసిపోకూడదు. పక్షిరాజు ఎలా అయితే అలసిపోలేదో మనం కూడా అలసిపోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు రావచ్చు, కానీ విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా దేవుని వైపు మనం చూస్తూ ఓర్పుతో ఉంటే దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ దినం నుంచి మన విశ్వాసాన్ని కోల్పోకూడదు అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో చేసే అద్భుతాన్ని మనం అనుభవించాలి అన్న దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఖచ్చితంగా ఓపికతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆలస్యమైనా సరే అద్భుతం చేయడానికి దేవుడు ఖచ్చితంగా సమర్థుడు అని మనం నమ్మినప్పుడే ఓర్పుతో ఉండగలుగుతాం. దేవుడు మనందరికీ అట్టి కృపను అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, నీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మా జీవితంలో ప్రభా మీ అద్భుతాన్ని చేయడానికి ప్రభా శ్రమల గుండా, బాధల గుండా మమ్మల్ని తీసుకెళ్తూ ఉండొచ్చు. నేర్పించాల్సిన ప్రతిదీ కూడా మా జీవితంలో నేర్పిస్తూ ఉన్నారయ్యా. ప్రభా మీలోనే మాకు
నిరీక్షణ ఉందని మేము ఎరిగి ఉన్నామయ్యా. ఎటువంటి నిరీక్షణ మేము కోల్పోకుండా మా జీవితంలో మీ కృపను మెండుగా అనుగ్రహించండి అయ్యా. ఆఖరి క్షణంలో కూడా మీ అద్భుతం చేయగలరయ్యా. మా జీవితాలు మీరు మార్చగలరని మేము నమ్ముతున్నాం. అలాగే ప్రభా, మా జీవితాలు త్రొక్కబడినట్టు ఉండొచ్చు, కానీ లక్షల జీవితాలకి ఆవిర్భావంగా మీరు మార్చగలరయ్యా. మీరు మాత్రమే అట్టి సమర్థుడు అయ్యా, మా జీవితాలను మార్చగలవారు. ప్రభా, మీరు పక్షిరాజు రెక్కల వలె మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. ప్రతిదినం కూడా సంరక్షిస్తున్నారయ్యా. ప్రతిదీ కూడా మీరు నేర్పిస్తూ వస్తున్న విధానంకే నీకు వందనాలు. ముగ్గులాంటి మా జీవితాన్ని ప్రభు వజ్రంగా మీరు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో ఒదుడుకులు మా జీవితంలో రావచ్చు, ఎంతో శ్రమలు రావచ్చు ప్రభా. ఒక దినాన్ని మమ్మల్ని వజ్రంగా మీరు మారుస్తారని మేము నమ్ముతున్నాం. ఈ కృపను మెండుగా మా జీవితంలో దయచేసిన విధానంకే నీకు వందనాలు ప్రభా. ఎవరైతే వీక్షించినారో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడిన విధానంకే నీకు వందనాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరుచుకుంటున్నాయా. ఈ విశ్వాసంలో ప్రతి ఒక్కరు కూడా అనుదినం ఎదగడానికి మీ కృపను దయచేయమని అడుగుతుంది. ఈ చిన్న ప్రార్థనకి పాదాలు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.